నమస్తే, మన దగ్గర హేమ గారు ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం. తెలంగాణ భవన్ లో కేసీఆర్ బర్త్డే సందర్భంగా ఘన వేడుకలు అయితే గట్టిగానే జరుగుతూనే ఉన్నాయి. మనం అడిగి తెలుసుకుందాం కార్యాచరణ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ వచ్చే కార్యాచరణ. నమస్తే మేడం. నమస్తే అండి. ముందుగా కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ తెచ్చిన బాపు మన తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చేసి 10 సంవత్సరాల తెలంగాణ చరిత్రలో ఈ రోజు కూడా ఎట్లుందనంటే ఇప్పుడు కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారనే ఇక్కడ తెలంగాణ భవన్ లో ఆ హడావిడి కనిపిస్తుంది. అండ్ మీరు అన్నట్టు నెక్స్ట్ వచ్చే మీటింగ్ కి కూడా కార్యాచరణ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఇబ్బందులు జరుగుతున్న తెలంగాణ ప్రజల మీద దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో, ప్రజలకి ఉన్న సమస్యల మీద ఎట్లా మనం పోరాడాలని ఇంపార్టెంట్ నాయకులతోని కేసీఆర్ గారు మీటింగ్ పెట్టబోతున్నారు. దాంట్లో కూడా వారు ఇచ్చిన దిశానిర్దేశం తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు కూడా పూర్తి స్థాయిగా తెలుసుకొని ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ ప్రజలను మోసం చేసి గవర్నమెంట్ ఫామ్ చేసిందో అవన్నీ కూడా ఎండగట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో కేసీఆర్ గారి పిలుపు కోసమే మేము అందరం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు దాకా మా అందరి ఇనిషియేటివ్ తీసుకొని మేము ముందుకు పోయినాం. కానీ కేసీఆర్ గారు ఏదైతే పిలుపునిస్తారో దాన్ని ఇంకా కూడా ఉధృతం చేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి ఉపాధ్యాయులు, అయితే దాంట్లో నిలబెట్టకపోవడానికి కారణం బీఆర్ఎస్ తరఫున. అంటే దానికి ఏం లేదు, ఇప్పుడు కేసీఆర్ గారికి ఏదో ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ లేకుండానే క్యాండిడేట్ ని పెట్టకపోవడం అనేది వారికి క్లియర్ గా తెలుసు. సో కొన్ని సంవత్సరాల కింద కూడా మనము అంటే పవర్ లో ఉన్నా కూడా అప్పుడు మనము ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లలో గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో నుంచోలి. సో వారికి ఉన్న స్ట్రాటజీ ఏంటో దాన్ని ఎదుర్కోవడానికి మేము కూడా అంటే అన్నెసెసరీగా మేము ఎవరికి అవకాశం ఇవ్వదలుచుకోలేదు. వాళ్ళకే అవకాశం ఇస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి 4 ఏళ్ల పాటు వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళ మనుషులే రావాలి, వాళ్ళు ఇంకెంత పరిపాలన ఇస్తారో చూడాలనేది మా అందరి ఇంటెన్షన్. అధికార పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఎమ్మెల్సీ పార్టీకి నిలబెట్టినా కానీ మీకు ఓటేసిన ఒక్కరు కూడా లేరు, అందుకే మీరు నిలబెట్టట్లేరు అని అంటున్నారు. దానికి మీరు ప్రజలకు పోయి అడుగుదాం. ఎవరైతే మాట్లాడుతున్నారో తెలంగాణ ప్రజలు ఎవరైతే ఇప్పుడు చెప్తున్నా అన్నారో వాళ్ళ మధ్యలోనే పోయి ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది అడుగుదాం. మాకు ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకెళ్లాలని మేము ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లలో నిలబడలేదు. ఇక కేసీఆర్ గారి ఇంటెన్షన్ ఏంటిది అనేది కేసీఆర్ గారికి తెలుసు. సో దాన్ని బేస్ చేసుకొనే మేము నుంచోలే కానీ మాకు ఓట్లు వేస్తారు వేయరు అన్న ఇంటెన్షన్ అయితే కాదు. అంతే ఇదే ఉంటే అంటే వాళ్ళకి మాకు ఓటు వేయరు అని నమ్మకం ఉంటే ఇప్పటికిప్పుడు రాజీనామా చేయండి అన్న వాళ్ళందరూ మేము నిలబడి చూపిస్తాం. ఇప్పుడు ఎక్కడికక్కడ ఎక్కడ ఏ ఇబ్బంది అయినా కూడా కేసీఆర్ గారు రావాలి, మాకు సమస్యలు తీర్చాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. సో స్థానిక సంస్థలలో కానీ వచ్చే ఏ ఎలక్షన్లైనా ఖచ్చితంగా భారీ మెజారిటీ బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది. అండ్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందో దాన్ని ఎండగట్టడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే అధికార పార్టీ వాళ్ళందరూ కూడా మీరు ఫామ్ హౌస్ లోనే, కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ లోనే ఉండండి, బయటికి వచ్చినా కానీ మీరు ఏం చేసేది లేదని కూడా వాళ్ళు కీలక వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. దానికి మీరు ఏమంటారు? కేసీఆర్ ఇప్పుడు కిందున్న కార్యకర్తలను మమ్మల్నే తట్టుకోలేకపోతున్నారు. కేసీఆర్ గారి గాలి అయితే ఇక ఉండరు, ఇక పోతారు, పైకే పోతారు. సో ఆ భయంతోనే వాళ్ళు ఏంటనంటే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కూడా ఎక్కడ రెచ్చిపోకుండా కేసీఆర్ గారు వారి స్ట్రాటజీ అంటే యాక్చువల్ గా చెప్పాలంటే వాళ్ళే స్టార్టింగ్ లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మేము ఏదైనా ప్రశ్నిస్తే మేము వచ్చింది ఇప్పుడే, మా ప్రభుత్వం ఇప్పుడే స్టార్ట్ అయింది అండ్ మేము ఇంకా కుర్చీలలో కూడా మేము సెట్ కాలే, ఇంకా కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని అంటున్నారు. సో వారికి 1 year సమయం ఇచ్చి మరి వేచి చూస్తున్నారు. కేసీఆర్ గారు ప్రశ్నిస్తలేరు. కేసీఆర్ గారి సైనికులుగా మేమందరం ప్రశ్నిస్తున్నాం. మా ప్రశ్నలకి సమాధానం లేదు. ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ గారిని రమ్మంటున్నారు వీళ్ళు. సో కేసీఆర్ గారు వచ్చినప్పుడు వారు అన్నట్టు గట్టిగా కొడతారు. ఇక కొట్టినప్పుడు మళ్ళీ లేవకుండానే ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉంటుంది. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.